ఛా, ఎవ్వడూ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఈ గంగ కుటుంబాన్ని ఎలాగైనా దెబ్బ కొట్టాలంటే ఏ మార్గం కనిపించట్లేదేంటి? ఈ నాగవల్లి నా వైపే వస్తుంది. ఏదో ఒకటి చెయ్యాలి. బావా ఇక్కడేం చేస్తున్నాడు? బావా 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 నాగవల్లి, నాగవల్లి, అమ్మా, నాగవల్లి, 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 ఏమైంది? అమ్మా, నాగవల్లి, ఏమైంది? ఏమైందమ్మా? అక్కడ ఆయిల్ ఒలికి పడిపోయినట్టుంది అన్నయ్య. దాని మీద కాలేసి జారి పడిపోయినట్టుంది. అటువైపు ఎవ్వరు వెళ్ళకండి, జారుతుంది. నాగవల్లి, లేమ్మా, లే, జాగ్రత్త, మెల్లిగా. కూర్చోమ్మా. నీకేం కాలేదు కదా నాగవల్లి? ఏం కాలేదు దినా, కానీ కొంచెం దాహంగా ఉంది. అయ్యో, మంచినీళ్ళు కూడా తీసుకురాలేదు. ఇప్పుడెలా అన్నయ్య? ఆ కొబ్బరికాయలా ఇవ్వా? ఎంత కొట్టినా చావని పాంవే నువ్వు. ఈసారి ఈ ప్లాన్ కూడా మిస్ అయింది. నాగవల్లి గారు, ఇప్పుడు ఎలా ఉందండి? ఆ దేవుడి దయ వల్ల ఏం కాలేదు. ఎవరూ కంగారు పడకండి. దూరంగా ఉంటే అనుమానం వచ్చేస్తుంది. వెళ్ళి నటన స్టార్ట్ చేయాలి. అయ్యో నాగవల్లి, ఎంత పని జరిగింది. అసలు నేను బయటికి రావద్దని చెప్పాను కదా. ఇప్పుడు కడుపులో బిడ్డకి ఎలా ఉందో ఏంటో. బావా, త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్దాం బావా. నాగవల్లికి ఏదైనా అయితే నేను తట్టుకోలేను. నాకేం కాలేదు బావా, నువ్వు కంగారు పడొద్దు. నేను ఏడుస్తుంది నువ్వు బతికినందుకు కాదే, ఇంకా చావనందుకు. అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నాగవల్లి? ఈ ఆయిల్ ముందే పడిపోయిందా, లేదంటే నువ్వు వస్తున్నావని ఎవరైనా పడేశారా? అన్నయ్య, ఇది నీ పని అని అర్థం అవుతుంది. సాక్ష్యాలతో సహా నిరూపిస్తానన్నయ్య. అంతవరకు ఎన్ని నాటకాలు వేస్తావో వెయ్యి. చెల్లికి ఏం కాలేదు కదా, వెళ్దాం పదండి. ఇది పట్టుకోమ్మా. జాగ్రత్త అమ్మా. కాలం కలిసి రాకపోతే కాలు కూడా కదపలేమంటే ఏంటో అనుకున్నానన్నాయ్. ఇప్పుడు నిన్ను చూస్తా ఉంటే నిజమే అనిపిస్తా ఉండదు. ఏమైంది పాపాలో? పంచాయతీకి వెళ్తున్నాం కదా. వెళ్తుండాం సరే, ఎలా వెళ్తుండాం? ఒకప్పుడు పంచాయతీ ధర్మకర్తగా తీర్పు చెప్పడానికి వెళ్ళేవాడివి. అది పోయి ఊరి పెద్దగా వెళ్ళావు. ఇప్పుడు నీకే పెద్ద సమస్య వచ్చినట్టుగా వెళ్తున్నావు. రాను రాను దిగజారిపోతున్నావు గాని ఇంకా మనకి పరువు మర్యాదలు ఏముంటాయన్నా? ఏం చేస్తాం? అబ్బోడు మన చేతిలో ఉంటే ఈ ఊరిని ఎట్టయినా తిప్పేవాడిని. ఆడు మన చేతిలోంచి జారిపోయాడు కదా పాపాలు. ఆడబిడ్డ పుట్టిన తర్వాత నా పేనం కూడా జారిపోతుంది. అందుకే పంచాయతీకి వెళ్ళాలి.
నాగవల్లిని అక్కడికి రప్పించాలి. దేవా వచ్చి వద్దని చెప్తాడేమో అన్నా. ఏమైంది నాన్న? ఎందుకు రమ్మన్నావు? గంటలో పంచాయతీకి వెళ్తున్నాం. పంచాయతీకి ఎందుకు? నీ పెళ్ళానికి పురుడు పోయడానికి ఇక్కడికి తీసుకురావట్లేదు కదా, అందుకే. మీకేమైనా పిచ్చా? డెలివరీ ఎక్కడైతే ఏముంది నాన్న, బిడ్డ పుట్టడం ముఖ్యం. కానీ అంటే ఏంది, మీ నాన్న మీద నీకు ప్రేమ లేదా అల్లుడు? లేదు, నాకు నా బిడ్డే ముఖ్యం. పాలు పోసి పెంచిన పామే కాటేసినట్టు ఎంతో ప్రేమగా పెంచుకున్నాను కదరా, నా సావే కోరుకుంటాండావా? అలా మాట్లాడక నాన్న. దాన్ని ఎందుకు మీరు సీరియస్గా తీసుకుంటున్నారు? సీరియస్గా తీసుకోవడం కాదబ్బోడా, ఆ పిల్ల నా పేనాలు తీసేస్తుందని ఆ స్వామీజీ చెప్పాడు కదా, నీకు అర్థం కావట్లేదా? ఏమండి, మీరసలు పెద్ద మనిషిలాగా మాట్లాడుతున్నారా? అసలు ఈ వంశాంకురం కోసం ప్రాణం పోయినా పర్వాలేదు, బిడ్డ పుట్టాలి అన్నట్టుగా ఉండాలి గాని మీరిలా మాట్లాడడం ఏమీ బాగోలేదు. నువ్వు నోరు మీ తిరుపతే. ఇది చెప్పడానికి బాగానే ఉంటుంది, కానీ పేనం పోయేటప్పుడు తెలుస్తుంది. 70 ఏళ్లు బ్రతికారు, ఇంకా మీ ప్రాణం మీద మీకెందుకింత ఆశండి? ఎన్నో పేనాలు తీస్తేనే గాని ఇంత ఆస్తి వెనకేసుకురాలేదు. అట్లాంటిది నా పేనం పోతే నేను సంపాదించిన దానికి ఉపయోగమే ఉంటుంది తిరుపతి. ఇప్పుడు అవన్నీ ఎందుకు నాన్న మాట్లాడడం? చూడ్రా, నువ్వు మారిపోయావు. మీ నాన్న మాత్రం ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నాడో. అబ్బోడా, నువ్వు నాగవల్లి చెప్పినట్టు ఎన్నా పర్లేదు, రేపు పంచాయతీలో మాత్రం నాకు సపోర్టుగా మాట్లాడాలి. మీకు అర్థం అవ్వట్లేదు నాన్న. నా ప్లాన్ ఏంటో నిదానంగా మీరే అర్థం చేసుకుంటారు. మీ నాన్న అడుగుతా ఉంటే బెల్లం కొట్టిన రాయిలా అలా నిలబడున్నావేందలుడు? మిమ్మల్ని వద్దన్నా సరే పంచాయతీకి వెళ్ళడం తప్పు మీది నాన్న. నేను మాత్రం అక్కడ ఏం చెప్పాలో అదే చెప్తా. నా కొడుకు తనకి పుట్టబోయే బిడ్డ కోసం ఎవరినైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు ఏమీ చేయలేరండి. పెద్దల్లుడిని అడిగినా ప్రయోజనం లేకుండా పోయిందన్నా. అయినా అందరికీ డబ్బిచ్చాం కదా, వాళ్ళంతా మన వైపే చెప్తారు. వాళ్ళు చెప్తారు సరే, నా కొడుకు అటువైపు ఉంటే నేను ఇచ్చిన డబ్బు గాల్లో కలిసిపోయినట్టే అని భయంగా ఉంది చెల్లెమ్మ. పొట్ట జరగకూడదు. ఏం జరుగుతుందో పంచాయతీలో తెలుస్తుందన్నా. అవసరమైతే పంచాయతీలోనే నాగవల్లి ప్రాణాలు తీసేయాలి. ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఇప్పుడు నొప్పి తగ్గిందన్నయ్య. ఆ నూనె నిన్ను కింద పడేలా చేస్తే ఈ నూనె నీకు బాధని పోగొట్టిందన్నమాట. ఆ నూనె ఈ నూనె ఏంటి కుముదా? అన్నయ్య మన పక్కనుంటే బాధ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. చెల్లెళ్ళకి కష్టం రాకుండా చూసుకుంటాడు. మరి భార్య పరిస్థితి ఏంటో మీ అన్నయ్య పట్టించుకోడా? ఇప్పుడు నీకేమైందని? ఇలా అడగడం కాదయ్యా, భార్య మనసులో ఏముందో తెలుసుకుని అవన్నీ కళ్ళ ముందు ఉంచి అప్పుడు ప్రేమగా చూసుకోవాలి. నువ్వు గొంతెమ్మ కోరికలన్నీ కోరితే నేనెక్కడి నుంచి తీసుకురావాలి? ఆహా, మీ చెల్లెళ్ళు అడగకముందే అన్నీ చేసుకొస్తావు. నేను అడిగితే మాత్రం అవి గొంతమ్మ కోరికలు అంటావు. ఇంతనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? అబ్బా శివ, గొడవ చేయకుండా నీకేం కావాలో అన్నయ్యకి చెప్పొచ్చు కదా. నాకు నాకు వదిన చెప్పటానికి సిగ్గుపడుతుందంటే మీకు ఇంకా అర్థం కాలేదా? నీకేం అర్థమైందమ్మా?
ఇలాంటివన్నీ దానికి భలే అర్థమవుతాయి అన్నయ్య. చిన్నప్పటి నుంచి అది కొంచెం కూడా మారలేదు. అందుకే నాగవల్లి తను మా నాన్న రక్తమే అయినా పద్ధతులు అలవాట్లు మారవని ఇక్కడే ఉండిపోయింది. ఇదిగో నేనెప్పుడో చెప్పాను నన్ను మీ ఇంట్లోకి కలపకండి అని. సారీ కుముద, ఏదో క్యాజువల్గా అన్నాను. అయినా ఇక్కడున్న ఆనందం, మంచితనం, మనశ్శాంతి అక్కడ దొరకపోవచ్చు. ఎందుకంటే గుళ్ళో ప్రశాంతత దొరుకుతుంది, కానీ పగలు ప్రతీకారాల గురించే మాట్లాడే ఇంట్లో అలాంటివి దొరకవు. నేనంతవరకు ఆలోచించలేదు, కానీ మమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న మా అన్నయ్య ఎక్కడుంటే అక్కడుండాలి అనుకున్నా. అది స్వర్గమైనా సరే నరకమైనా సరే. సర్పంచ్ గారు, సర్పంచ్ గారు, ఏమైందో చెప్పండి. మీరు పంచాయతీకి రావాలండి. ఎందుకు? ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగిందా? తీర్పు చెప్పడానికి రావాలంటే కొంచెం ముందే చెప్పుండాల్సిందే. అసలే మా చెల్లి ఇంటికొచ్చింది. మీరు పంచాయతీకి వస్తుంది న్యాయం చేయడానికి కాదండి, అన్యాయం చేశారని. గంగా బావ ఎవరికేం అన్యాయం చేశాడు? మీ పెదనాన్నగారికమ్మా. ఆయనకేం అన్యాయం జరిగిందని పంచాయతీ పెట్టిస్తున్నారు? ఆయన కోడలి గారైన నాగవల్లిని ఇంటికి తీసుకొచ్చారని, ఆ వంకతో దేవాబాబు గారు కూడా ఇక్కడే ఉన్నారని, కొడుకుని కోడల్ని ఏమార్చి ఇంటికి తీసుకొచ్చారని వరదరాజులు గారు పంచాయతీ పెట్టించారమ్మా. ముందుగా మీకు ఒక మాట చెప్పమని పంపించారు సర్పంచ్ గారు. నేను వెళ్తాను. అక్కని పంపించడం కుదరదని అన్నయ్య గట్టిగానే చెప్పాడు కదా, ఆయన ఇలా చేశాడేంటి? మీ అన్నయ్య గట్టిగా చెప్పాడు కాబట్టే ఏమీ చేయలేక మా పెద్దనాన్న పంచాయతీ పెట్టించాడు. అయినా నాగవల్లి ఇక్కడే ఉండిపోవడానికి రాలేదు కదా, డెలివరీ అవ్వగానే వెళ్ళిపోతుంది. ఆ మాత్రం దానికి పంచాయతీ దాకా ఎందుకు? అదే అర్థం కావట్లేదు శ్రీవల్లి. జస్ట్ ఇందాకే నాగవల్లి బిడ్డకు జన్మనిచ్చాక నేను ఇంటికి తీసుకొస్తానన్నా, అంతవరకు ఎవరూ ఏం మాట్లాడడానికి వీలేదంటూ చెప్పేసి వచ్చాను. తిరిగి నేను ఇంటికి వచ్చే లోపే మా నాన్న మనిషిని పంపించాడు. ఎవరొచ్చినా నా చెల్లిని మీ ఇంటికి పంపించను దేవా. వద్దు బావా, పంపించొద్దు. నాగవల్లి ఇక్కడుంటేనే సంతోషంగా ఉంటుంది. మీ మధ్య ప్రేమానురాగాలు పంచుకున్న తరువాత నాకే ఆ ఇంటికి వెళ్ళడానికి కష్టంగా ఉంది. అలాంటిది నాగవల్లి వెళ్ళి ఎలా ఉంటుంది? అన్నయ్య నటిస్తున్నాడా లేదంటే నిజంగా నాగవల్లి మీద ప్రేమతో అలా మాట్లాడుతున్నాడా? నాకేం అర్థం కావట్లేదే. నువ్వు పర్ఫార్మెన్స్ అదరగొట్టాక ఇది నిజమో అబద్ధమో తేల్చుకోలేకపోతున్నానన్నయ్య. ఇక్కడ సంతోషంగా ఉన్నానని చెప్పినా సరే ఎందుకు ఆ ఇంటికి రావాలని కోరుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఆ సంతోషమే నీకు దక్కకుండా చేయాలని చూస్తున్నారేమో. ఉన్నాడు కదా మా పెద్దనాన్న చండశాసనుడు, ఆయన చెల్లి శూర్పణఖ. ఇదంతా వాళ్ళ ప్లానే అనుకుంటా. ఊరి పెద్దలు చెప్పారు కాబట్టి పంచాయతీకైతే వెళ్లాల్సిందే కదన్నయ్య. వెళ్తానమ్మా, కానీ నాగవల్లి మాత్రం ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్ళదు, వెళ్ళనివ్వను. అన్నయ్య, వరదరాజులు మావయ్య మాట కాదంటే మనసులో మన మీద ద్వేషం పెంచుకుంటాడు. ఈ గొడవలన్నీ ఎందుకన్నయ్యా? దేవాబావ ఇప్పుడు నన్ను బాగా చూసుకుంటున్నాడు కదా, వెళ్తానన్నయ్యా. వద్దమ్మా, తెలిసి తెలిసి ఆ నరకానికి నిన్నెలా పంపిస్తాను? నాకు కూడా నువ్వు ఇక్కడ ఉండడమే ఇష్టం నాగవల్లి. కానీ పెద్దనాన్న ఒప్పుకోడు కదన్నయ్య. పంచాయతీలో ఒప్పించాలి. అప్పుడేం చేస్తాడు? ఒప్పిస్తానమ్మా. నా చెల్లి నా దగ్గరే క్షేమంగా ఉంటుందని వాళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్తాను.
ఎక్కడయ్యా నాగవల్లి? తీర్పు చెప్పాల్సిన సర్పంచ్ కూడా ఇంకా రాలేదు. అసలు ఈ రోజు పంచాయతీ పెడుతున్నామనేసి వాళ్ళకి చెప్పారా లేదా? దండోరేయించి మరి చెప్పాను రాయప్ప. సర్పంచ్ అయిన తర్వాత గంగకి చెవులు పోయి కొమ్ములు వచ్చినాయనేసి మా మనిషిని కూడా పంపించిన. ఈ పాటి కౌరంది ఉండాలే. గంగాధరం గారు పంచాయతీ ఆచారాలను గౌరవిస్తారు. అయినా ఇంత టైం అయినా ఇంకా రాలేదంటే ఏదైనా సమస్య ఉండొచ్చు. ఫోన్ చేసి కనుక్కోండి. వాళ్లే మాకు సమస్యలు తెచ్చి పెడతా ఉండారు గాని వాళ్ళకేం సమస్యలు ఉంటాయి చెప్పండి. చెప్పలేమమ్మా, అసలే చెల్లెలు కడుపుతో ఉంది కదా. చెకప్లు అవి ఇవి ఉండొచ్చు. కనీసం ఆ పెద్ద మనిషి అయినా ఆడపిల్ల సమస్య అర్థం చేసుకున్నాడు. మీరు మాత్రం అర్థం చేసుకోవట్లేదేంటండి? వాళ్ళు అర్థం చేసుకుంటే ఇంతవరకు ఎందుకు తీసుకొస్తారు? ఏది ఏమైనా మా అన్నయ్య మాత్రం నాగవల్లిని ఇంటికి పంపించడు. అన్నీ మీరే అనేసుకుని గంగొచ్చేలోపు తీర్పు కూడా మీరే చెప్పేలా ఉన్నారే. ఎట్టయితే మాకు న్యాయం అంటే జరుగుద్ది రాయప్ప. అన్నయ్య, దేవుడికి దండం పెట్టుకొని వస్తాను. వెళ్ళమ్మా. అమ్మా, నమస్కారం స్వామీజీ. కడుపులో ఉన్న నీ బిడ్డకి పుట్టినింట్లో జన్మనివ్వాలా, మెట్టినింట్లో జన్మనివ్వాలా అని ఆలోచిస్తున్నావా తల్లి? అవును స్వామి. ఆ ఇంటికి వెళ్ళడానికి అన్నయ్య ఒప్పుకోవడం లేదు. అన్నయ్య దగ్గర ఉండాలి అంటే మా మామయ్య వాళ్ళు ఒప్పుకోవడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు స్వామి. నువ్వు మెట్టినింటిలోనే పురుడు పోసుకోవాలని పంచభూతాలు ఘోషిస్తున్నాయమ్మా. పుట్టినింట్లో నీ బిడ్డకు జన్మనిస్తే ఆ ఇంటికి ఏలినాటి శని మొదలవుతుంది. రాబోయే 7 సంవత్సరాలు మీ కుటుంబం కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది. అదేంటి స్వామి అలా అంటున్నారు? అక్కడుంటే వరద మావయ్య పుట్టబోయే బిడ్డని చంపేస్తాడని మా అందరి భయం. నీ బిడ్డను ఎలా కాపాడుకుంటావు అనేది అంతా నీ చేతుల్లోనే ఉందమ్మా. కానీ నీ పుట్టింట్లో బిడ్డ పుడితే మాత్రం వాళ్ళ భవిష్యత్తు ఆ శనీశ్వరుడి చేతిలో ఉంటుంది. ఈ అమ్మవారే నా చేత ఈ మాటలు చెప్పిస్తున్నారు. పాటించడం పాటించకపోవడం ఇక నీ ఇష్టం అమ్మా. జై భవానీ తల్లి.